బులిబా గారు, ఏమైంది మీకు? అలా చేశారు ఎందుకు? నీ కడుపులో పాముందన్న విషయం నీతో చెప్పకూడదన్నారు గురువుగారు. పొరపాటును మర్చిపోయి అనేశాను. అవస్థపడ్డాను. నువ్వు వినలేదు కాబట్టి సరిపోయింది. మాట్లాడేంటండి? సుమన, కృష్ణరాయిలో నుంచి వచ్చిన ఈ బంగారు పాము అసాధారణమైన శక్తి గలదని అనిపిస్తుంది. అందుకే కదండి నేను పూజ చేస్తున్నాను. సడన్గా మీకు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోయి మళ్ళీ ఈ కనకనాగుని పట్టుకుంటేనే మామూలైపోయారు. చూసారా? చూసా. దీని మహిమేంటో ఇంకా లోతుగా వెళ్ళి చూడాలి. ఇటివ్వండి. అష్టోత్తరం చదువుకుంటే నా పూజ అయిపోతుంది. ఆ తర్వాత నాకు ఇస్తావా సుమన? జాగ్రత్తగా జేబులో పెట్టుకుంటాను. దీన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటే పాపం చుట్టుకుంటుందంట. ఎవరన్నారు? ఎవరో అంటే మీరు వినరు కదా. మీరు అభిమానించి మా అక్కే చెప్పింది. అయితే బంగారు పాము గురించి నీకన్నా నయని వదినికే ఎక్కువ తెలుసు అన్నమాట. మా తాతయ్య దగ్గర కబుర్లాడుకుంటూ అన్ని విషయాలు తెలుసుకుంది మా అక్క. అందుకేగా పట్నం వచ్చాక కూడా చక్రం తిప్పగలుగుతుంది. ఇటువంటి ఒక్కసారంటే సరిపోతుందా? అయితే ఓకే అండి. హాసనక్క అన్నట్టు మిమ్మల్ని అసహించుకునే వాళ్ళందరూ పొరపాటున అలాంటి పాపర్స్ వచ్చాయి తప్ప మేమేం చేయలేదు. చెయ్యకపోయినా మిమ్మల్ని తిట్టేవారా లేదా? అలా చేయకూడదు అనే చెల్లి రంగు కాగితాలతో పాటు శివని పిలిచి తులసి పత్రాలు తల మీద పడేలాగా చేసింది. తులసి కోటను పెట్టించింది కూడా అందుకే అత్తయ్య. ఎలాంటి విషవాయువులున్నా హరించే శక్తి తులసికుంది. పాపం తెలీక మీరలాంటి పాపర్స్ తీసుకొచ్చినా మీకు ఏ పాపం అంటకుండా చెల్లి అలా చేసింది. రుణపడి ఉండండి, సరేనా? చెల్లిదా? నీ అదృష్టమే బాగుంది సుమ్మి. బిడ్డ పుట్టక ముందే 2 సార్లు సీమంతం చేయించుకున్నావు. నీ ఉద్దేశం ఏంటి పిన్ని? నేను కనకూడదనా? వినకూడని మాటలు మాట్లాడతావేంటే నువ్వు? మంచి చెప్పినా రివర్స్ లో అర్థం చేసుకుంటావనుకుంటా. చిటిమాత ఎన్ని అంగళ్ళు తిరిగినను లాభం లేదు. ఇదిగో మీరిచ్చిన రొక్కం తిరిగి ఇచ్చి తిని. ఏం తీసుకురావడానికి వెళ్ళా ఎద్దులయ్యా? తెల్లగా గుండ్రంగా ఉండును అది. గడిద గుడ్డు అది కూడా చెప్పలేవా? గుర్తొచ్చినది చిట్టిమాత. అన్ని చోట్లకు వెళ్ళి నువ్వు మింగుటకు 6 జతల గాడిద గుడ్లు కావాలను అని అడిగి తిని. ఏమనిరి? యగాదిగా చూచిరి. కొందరు జన్మలో దొరకదని కసురుకొంటిరి. పాపం ఎద్దులయ్యా,
సుమన మొహం ఎలా వాడిపోయిందో చూడు. ఏమైంది అలా నవ్వుతున్నావు? చిన్న మరదలు కోడిగుడ్లు తీసుకురమ్మంటే ఎద్దులయ్య వెళ్ళి గాడిద గుడ్లు అడిగాడంట. అంతగా నవ్వుస్తుందా అక్క? ఎప్పుడు వాడని వారికి ఏం తెలుస్తుందని నువ్వు పని చెప్పావు. గాడిద గుడ్డు ఎక్కడైనా ఉంటుందా? కొంతమంది మనుషులే గాడిదల్లా ప్రవర్తిస్తుంటే రానున్న రోజుల్లో గాడిద గుడ్లు కూడా దొరకడంలో ఆశ్చర్యం లేదత్తయ్య. ఏ సుమ్మి, పొద్దున్నే గుడ్లు తినకుండా నైని చేసిన టిఫిన్ వేడి వేడిగా తిందుగానిరా. అక్కర్లేదు పిన్ని. ప్రసాదమైనా తినుసుమనా. ఎక్కడిది? మా అమ్మ తీసుకొస్తుంది. అటు చూడండి. చూడ్డానికి మీకు కళ్ళున్నాయి కానీ మీరు సరిగ్గా చూడలేకపోతున్నారని చెప్తుంది. లెస్స పలికితిరి బాబు. మాకెందుకు కనపడదు? మీరందరూ కనపడుతున్నారుగా. నన్ను చూడలేకపోతున్నారని అంటున్నాను. హా, నువ్వు కూడా టిప్ టాప్ గా రెడీ అయ్యి ప్రసాదం పట్టుకుని వచ్చావు కదా. సింగారించుకొని ఆ గుడి ఈ గుడి తిరుగుతూ ఎవరు ప్రసాదం పెడతారా అని చేతులు చాస్తూ ఉంటావనుకుంటా. అలా అంటావేంటమ్మా? పాపం. పాపం చుట్టుకుంటుందమ్మా. ఎవరికి? నాకా? నాకా? ఈ పిల్ల అందగత్తనుకుని మీరు కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారేమో. మేమైతే బిచ్చగత్తే అనుకుంటాం. అమ్మా, నాలో ఆవేశం పొంగుతున్నది. నాకు వీళ్ళని అవతలికి విసిరేయాలనుందమ్మా. ఓహో, మమ్మీ వీళ్ళిద్దరికి మండిపోతుంది మమ్మీ. ఆ పిల్లనంటే వీళ్ళు ఉడికిపోతున్నారేంట్రా? ఫ్రై కూడా అయిపోతారేమో. స్టాప్ ఇట్. అన్నయ్య, విశాలాక్షి చిన్న పిల్ల, కొంచెం కూడా సభ్యత లేకుండా అలా మాట్లాడతారా? మరి అత్తయ్యకి పెద్దబావు గారికి కళ్ళు కనిపించట్లేదని విశాలాక్షి ఎగతాళి చేస్తే అది కరెక్టేనా విశాల్ బాబు గారు? మొహానికుండే 2 కళ్ళు ముఖ్యం కాదు సుమన. మనోనేత్రంతో జ్ఞాన దృష్టితో చూడాలని విశాలాక్షి చెప్పింది. అంత జ్ఞానమే ఉంటే ఈ వెటకారాలు మిరియాలు ఎందుకుంటాయి నైని? మౌనాన్ని వీడి అనండమ్మా, నా ప్రతాపాన్ని చూపిస్తాను. కోడిగుడ్లు తెమ్మంటే గాడిద గుట్టు అడుగొచ్చిన మూర్ఖుడివి నువ్వు. నువ్వేం చూపిస్తావు ప్రతాపం? నోరు మూసుకొని ఉంటావా? ఆ పిల్లే పక్కకు వెళ్లకుండా ముష్టి వాళ్ళు విసిగించినట్టు విసిగిస్తే మమ్మీ కోపం రాదా? అయినా సరే బిచ్చగాళ్ళని హేళన చేయకూడదు.
బోలా శంకరుడే భవతి భిక్షాం దేహి అని భక్తుల ఇంటి ప్రాంగణాన్ని పావన చేస్తూ ఉంటారు. నువ్వు కథలు చెప్పకు. రే వలప, పదరా. అమ్మా విశాలాక్షి, బాధపడకు. నాకు కోపం బాధ వస్తే ముక్కోటి దేవతలు ఊరుకోరు నాన్న. అంత భక్తుంటే 14 లోకాలైనా కదులొస్తాయమ్మా. సరే, ఇదంతా నేను శుభ్రం చేస్తా గానీ మీరు వెళ్ళి టిఫిన్ చేయండి. బ్రో పదండి. ఎలా? అది నేను చెప్పలేను. తెలీదని చెప్పండి. ఏదో ఒక మాట అనేస్తే నేను దిగులు పెట్టేసుకుంటానని మీరు మానసిక ఆనందాన్ని పొందకండి. ఇదిగో ఇలా అపార్థం చేసుకుంటావు కాబట్టి నీకు ఏం చెప్పినా ప్రాబ్లమే. విశాల్ బాబు గారిచ్చిన 3 కోట్లతో నాకు 3 నెలల అని చెప్పించుకోవటం వెనక ఎంత తెగింపుందో మీకు తెలియదు బులిబాబు గారు. 50 కోట్లొస్తే ఎవరికి ఎంత బాగున్నానో వాళ్ళకిచ్చేస్తాను. డబ్బులిస్తావు కానీ రుణపడిపోయి ఉంటావు. దాన్ని తీర్చుకోలేవు. ఆ సంగతి గుర్తుపెట్టుకో. ఈయన పేరిట ఆస్తి లేదు కానీ పూటకో డ్రెస్ వేసుకుని నాకు క్లాస్ పీకటానికి రెడీగా ఉంటారు. రేపు కోట్ల ఆస్తి వచ్చాక అప్పుడు నా కష్టానికి ప్రతిఫలమేంటో ముక్కు పిండి తెలిసేలా చేస్తాను. మమ్మీ, ఎలా ఉన్నాను? ఆరోగ్యంగానే ఉన్నావు లేరా? అబ్బా, అది కాదు మమ్మీ. స్టైలిష్గా ఉన్నానా లేదా అని అడుగుతున్నాను. బాడీ ఫిట్గా ఉండి ఫిట్నెస్ ఉంటేనే చక్కగా రెడీ అవ్వగలుగుతాం. నేనెలా ఉన్నాను? వావ్, స్టార్ హీరోయిన్కి అమ్మలా ఉన్నావు మమ్మీ. మీరేనా? అదేంట్రా అలా అడిగావు? అది గుళ్ళో ప్రసాదం తెచ్చి ఇంట్లో వాళ్ళని మచ్చిక చేసుకోవాలని చూస్తోందంటే మనసులో పెద్ద ప్లానే ఉండుంటుంది. అమ్మా అలా అనొద్దు. చిన్నపిల్లలు దేవుడితో సమానమని ఎన్నోసార్లు చెప్పినా పెడచెవని పెడుతున్నారు. అంటే ఓ, ఇప్పుడు ఆ విశాలాక్షి కూడా దేవత అనుకుని మేం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకుని వెళ్ళాలి అంటావు? కాళ్ళకు కూడా మొక్కమంటాడు. అవును మమ్మీ, వీడు విశాల్ వాళ్ళ పార్టీ కదా. బ్రో, నేను ఎవరి పక్షపాతిని కాదు. మంచి అయితే మంచి అని, చెడు అయితే చెడు అని హెచ్చరిస్తాను. అపార్థం చేసుకుంటే నేను ఫీల్ అయినా సరే మిమ్మల్ని మాత్రం ఏమీ అనను. ఏం పాపం? తల్లి ఎలాంటిదైనా సరే జన్మనిచ్చింది కాబట్టి భరించాలన్నది నా సిద్ధాంతం. రేయ్, సొంతంగా బిజినెస్ పెట్టే తెలివితేటల్ని పక్కన పెట్టి నాయని విషయాల్లో వెంటపడ్డావు. వాళ్ళని నమ్ముకుంటే నువ్వు బాగుపడతావన్న గ్యారంటీ లేదు. బ్రో, నేను ఎలా ఉన్నా పర్వాలేదు. నాకంటూ గౌరవం గుర్తింపు ఉంది. మీరే అక్కర్లేని బడాయికి పోయి బోర్లా పడతారు. చూసావా మమ్మీ ఏమన్నాడో? రేయ్, లైట్ తీసుకోరా. వాడన్నంత మాత్రాన మన బుర్రకెక్కుతాయా ఏంటి? నేను టచ్అప్ చేసుకుని వస్తాను, నువ్వు ఫైల్ చూస్తుండు. సరే మమ్మీ.
ఇక్కడేం చేస్తున్నారు? మాత అమ్మ ధ్యానంలో ఉంది చిట్టి మాత. శుభ్రంగా టిఫిన్ చేసి కూర్చొని నిద్రపోతుంటే మీరు ధ్యానం అంటున్నారా? సుమనా, నువ్వు తక్కువ మాట్లాడితే మంచిదేమో. అమ్మా భంగం కలిగినదా? లేదు ఎద్దులయ్యా, ఇందాక నన్ను లోకుగా చూసిన వారిని చూడాలనిపించి కళ్ళు తెరిచాను. నిన్ను తక్కువ భావంతో చూసింది ఎవరమ్మా చెప్పు. ఇంకెవరు బ్రో? సుమనే. నన్నంటారేంటి మీరు? నేను విశాలాక్షిని ఏమనలేదు. ఆ, మమ్మీ చి నేను అసలేం బాలేను మమ్మీ. మీ అమ్మ ఏమన్నా బావుందా? బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన బిచ్చగత్తెలా ఉంది. హేయ్, ఛీ, ఆపు. మీరెంత మొహం చిట్లించినా మీ మొహాలు అలాగే ఏడ్చాయి. మళ్ళీ వెళ్ళి రెడీ అయినా ఇలాగే కనిపిస్తారు విక్రాంత్ బాబు. కొంపదీసి ఇలాగే ఉండిపోతారా అత్తయ్య? హా? చచ్చినా ఉండవు. అలా అయితే అమ్మను పరిష్కారం అడగండి పెద్ద మాత. ఏంటో చెప్పమను. దోసిళ్ళు పట్టి భవతి భిక్షాందేహి అని 3 సార్లు అంటే చాలు. హా? ఏంటి ముష్టి వాళ్ళలా చేతులు చాచి అమ్మా ఇంత కూరుంటే పెట్టానమ్మా అని అడగాల? పా. లేనిదే అడుగుతుంటారు, కడుపు నింపుకోవాలని అర్థిస్తారు. ఆకలి పెట్టే పరీక్షలో నెగ్గాలని తాపత్రయపడుతుంటారు. వాళ్ళని తక్కువ చేసి చూడడం ఎందుకు? చెయ్యి చాచడం అంటే పరమేశ్వరుడు ప్రసాదించిన ప్రకృతిని అందుకోవడమే. అది భిక్షమవ్వదు. నువ్వు చెప్పావని నీ ముందు నేను చేతులు చాచి అడిగితే మా పరువేం కావాలి? పరువు అనుకునే కొద్దీ మీకే బరువు. ఆలోచించండి. క్షణం కూడా ఆలోచించాం. నేనే అంటే అత్తయ్య నాకంటే మొండిది. అడగరు, చేయి చాచరు. బిజినెస్ డీల్ అయినా క్యాన్సిల్ చేసుకుంటాం గానీ ఈ పిల్ల ముందు మేము చిన్నతనంగా ఉండలేం. రేయ్, లోపల పదరా. మళ్ళీ వాళ్ళే వస్తారు. వెళ్ళింది రావడానికే. ఆ అనుమానం నా మెదడుని తొలుస్తోందిరా. అమ్మా మా దగ్గర తల్లే కొంచెం బిర్యానీ కాస్త చికెన్ ఉంటే పెట్టండి అమ్మా. ఏయ్, ఛీ, ఆపు, పో పక్కకి. చూసావు మమ్మీ, మనం ఇలా అడుక్కుంటేనే కదా మనల్ని ముష్టి వాళ్ళు అనేది. బిజినెస్ డెలిగేట్స్ తో హుందాగా మాట్లాడితే ప్రాబ్లం ఎందుకు వస్తుంది? నీకు ముదిరే వయసు వచ్చినా అనుభవం రాలేదురా. ఒకరో ఇద్దరు హేళన చేస్తే వాళ్ళంతేలే అని తేలిగ్గా తీసుకోవచ్చు. అందరూ ఒకే మాటంటే మనం తొందరపడి పరువు తీసుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఏమంటావు మమ్మీ? మరి కాంప్రమైజ్ అయితే బెటర్ అంటావా? నువ్వు చేయి చాపుతావా? నెవర్. ఇంత పంతం పెట్టుకుని మళ్ళీ ఒక మెట్టు దిగుదామని ఎలా అంటావు చెప్పు? రాజీకొచ్చినట్టొచ్చి రాజకీయం చేయగలిగే నేర్పరితనం నాకుంది.
అయినా మనం నైని ముందు చేయి చాచం. ఆ విశాలాక్షి ముందైనా నువ్వు తక్కువైతే నేను తట్టుకోలేను మమ్మీ. రే, ఇలాగే అందరి దృష్టిలో లేనివాళ్లుగా ఉందామంటావా? ఏంటో మమ్మీ, ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. మంచి జరుగుతుందనుకోండి అత్తయ్య. అమ్మా తినండి. అంబా శివశంబా. డమ్మోడమ్మ అమ్మని సాగరం పోస్తాం. వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా. ఇంకా ఇక్కడే ఉన్నారేంటొదినా? వెళ్ళి స్నానం చేయండి. సుమన, ఇప్పటికైనా అర్థం చేసుకో. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. మంచి వాళ్ళుంటే ఎక్కడైనా మంచి జరుగుతుంది. మాయ చేసే వాళ్ళని పట్టుకొస్తే ఇలాగే ఉంటుంది. ఏం గుర్తొచ్చిందని అలా నవ్వుతున్నావక్క? మర్చిపోయి ఉంటే గుర్తు చేసుకునేదాన్ని చెల్లి. దురద పిన్ని చెప్తుంటే నాకు నవ్వొచ్చేసింది. ఏం చెప్పింది? అత్తయ్య మా ఆయన ముష్టి వాళ్ళలా తయారయ్యారంట కదా. అయ్యో అక్క, అందుక నువ్వు నవ్వేది? విన్నారంటే గొడవ చేస్తారు. కొత్తిమీర పచ్చడి కూడా చేయలేదు ఆవిడ, గొడవ చేస్తుందా? ఆ టైంకి నేను లేను కాబట్టి సరిపోయింది. ఉండుంటేనా ఎగిరి వాళ్ళు పట్టుకున్న బొచ్చె మీద తన్నుండేదాన్ని. వచ్చారు. వచ్చేసారా? అయ్యో, కోప తీసి విన్నారా ఏంటి? బాబుగారు వచ్చారక్క. ఆ మాట ముందు చెప్పేంటి చెల్లి? అమ్మవాళ్ళు వచ్చారనుకున్నావా వదినా? వస్తే ఏంటి విశాల్, నాకేమైనా భయమా? మీరున్నారు, విశాలాక్షి అమ్మవారు అండగా ఉన్నారు. ఇప్పుడు అమ్మ అన్నయ్య వాళ్ళకి భయం పట్టుకొని ఉంటుంది. ఎవరంటే? మనల్ని చూసి కాదు, విశాలాక్షిని చూస్తే టెన్షన్ పడతారు అంటున్నా. ఇంకో 2 రోజులు ఉండమనాల్సింది విశాల్. ఇక్కడే ఉండిపోమని కూడా చెప్తూ ఉంటాను. కానీ శివ పూజలుంటాయి నాన్న, శ్రీశైలం వెళ్ళి రావాల్సిందని చెప్తూ ఉంటుంది. విశాలాక్షి మీద అత్తయ్య వాళ్ళు కక్ష కట్టారు కదా బాబుగారు. కొద్దిసేపు వాళ్ళని అలా మార్చినందుక? ఓం నమ శివాయ అనుకుంటూ ఇంటికొచ్చే విశాలాక్షి గనుక ఏ మాత్రం హాని చేసినా అత్తయ్యని క్షమించేదే లేదు. ఇప్పటికే తను చేసిన పాపాలు నేరాలు అన్నీ ఇన్ని కావు. వదినా, అది ఆస్తులు కొల్లగొట్టడానికి పక్కా ప్లాన్ వేసి విశాల్ కన్న తల్లిని అక్క ఇదేంటి, హాసిని వదిన నిజం చెప్తుందని నేను టెన్షన్ పడి అడ్డుకుందాం అనుకుంటే నైని నోటి మీద చెయ్యి పెట్టి అడ్డుకుంది. అక్క, నువ్వు ఏదున్నా మనసులో దాచుకోకుండా గుండె బద్దలు కొట్టినట్టు చెప్తావని నాకు తెలుసు. బాబుగారు నిద్రపోయే టైం అయింది కదా, నువ్వు మొహమాటం లేకుండా పటపటమని అనేస్తావు. అది విని ఆయన నిద్రపోకుండా రాత్రంతా ఆలోచిస్తూ కూర్చుంటారు. మీరే చెప్పాలి స్వామి, మేమెలా ఉన్నాము? రే, ఏంట్రా పిచ్చి ప్రశ్న? నిన్న మనం బిచ్చగాళ్ళలా కనిపించామని ఇంట్లో అందరూ నవ్వుకున్నారు కదా మమ్మీ. అఖండ స్వామికైనా సరిగ్గా కనిపిస్తున్నామో లేదో అని అడుగుతున్నాను. నేను సర్వం చూడగలను వల్లభ. అంటే స్వామి, మేం బట్టలేసుకున్నా గానీ స్కాన్ చేయగలరా? ఇడియట్, నీకు అర్థమై చావదు.
సైలెంట్గా ఉండు, నేను మాట్లాడతాను. స్వామి, మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయంటే గాయత్రక్క ప్రభావం ఉందనే నమ్ముతున్నాను. ఆ ఇంటి దేవత గాయత్రీ దేవి, అందరి దేవత విశాలాక్షి అమ్మవారు. ఎవరి ప్రభావం వల్ల మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో గ్రహించి పరిష్కారాన్ని అడగండి. అరే, అమ్మవారు మనల్ని ఏం చేస్తారు మమ్మీ? అయినా మనం దేవుళ్ళ జోలికి వెళ్ళాం, వెళ్తే మనం ఉండం. గాయత్రీదేవి ఉన్నా సరేరా మనల్ని ఉండనివ్వదు. అందుకే ముందు గాయత్రక్క జాడ తెలుసుకుంటే మనకున్న సమస్యలన్నీ తొలగించుకోవచ్చని స్వామివారి దగ్గరకొచ్చాము. అమ్మ ఆర్తనాదం మీకు వినిపించింది కదా స్వామి? అయితే మీకు విశాలాక్షి అమ్మవారి గురించి తెలుసుకోవాలని లేదు. వద్దు స్వామి. మూర్ఖులు మీరు. తెలుసుకోవాలని ఉందని అడిగితే మీ ఇంటికొచ్చి మిమ్మల్ని యాతనకు గురి చేసే విశాలాక్షే అమ్మవారని సత్యం చెప్పేవాణ్ణి. చెప్పండి స్వామి, గాయత్రక్క ఎక్కడుందో? మీ ఇంట్లో మీ ఇంట్లో మీ ఇంట్లో మీ ఇంట్లో పెద్దమ్మ కూడా ఇంట్లో గది ఏర్పాటు చేశారా మమ్మీ? నువ్వాగరా. ఇంట్లో ఎక్కడుంది స్వామి గాయత్రక్క? ఇంట్లో ఉందని అంటే మీ చిన్న కోడలు సుమన వల్లే తన జాడ తెలుసుకునే అవకాశం ఉందని అర్థం తిలోత్తమా. అలాగే స్వామి, ఎలా కనుక్కోవచ్చు? తన కడుపులో బిడ్డ ద్వారా. అంటే మమ్మీ కడుపులో... హే ఆగు, చెప్పకూడదని తెలీదా? చెప్పకుండా ఉంటే స్వామికి ఎలా తెలుస్తుంది మమ్మీ? నాకు సర్వం తెలుసని చెప్పాను కదా వల్లభ. అంటే సుమనకు పుట్టబోయే బిడ్డ గురించి కూడా తెలుసా మీకు? తెలుసు కాబట్టే చెప్తున్నాను. తన కడుపులో బిడ్డ గురించి తెలియనిది బ్రో, వదినా. ఎక్కడున్నారు? హాల్లోకి రండి. వదినా, నువ్వు అరిచి రప్పించినా ఇక ఆ గీత దాటి లోపలికి వెళ్ళలేరు. విశాలాక్షమ్మ తల్లి, ప్రయోగం దుర్భర ఫలితాన్ని ఇవ్వకముందే అడ్డుకోవాలి. త్వరగా చేరుకునే శక్తిని ఇవ్వమ్మా. వదినా, బ్రో రండి త్వరగా. ఏమైంది? ఎందుకు అలా కేకేశారు విక్రాంత్ బాబు? ఒకసారి చూడండి వదినా. ఏంటిది? ఏం చేస్తున్నారు? మ్యాజిక్ అంట విశాల్. చూడండి, ఈ గీతలో మెరుపు ఎలా వస్తుందో. ఇది మ్యాజిక్ కాదు, మోసం మోసం మోసం. మోసవా? ఏం మోసం చేశాం?
నిండు చంద్రాకార వృత్తంలోకి మా చెల్లెల్ని నిలబెట్టి ఎదురుగా అడ్డం పెట్టారు అంటే మీరేదో తెలుసుకోవాలనే ఇలా చేస్తున్నారు. మ్యాజిక్ లేదు, ఏమీ లేదు. చిట్టి తల్లులు రండి. సుమన తన కడుపులో బిడ్డని చూసేదాకా ఎవ్వరూ గీత దాటి లోపలికి వెళ్ళలేరు. అమ్మా ఏంటిది? స్టాప్ ఇట్. మీ ఎక్స్పెరిమెంట్స్ తోటి పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? అరే వాళ్ళు బానే ఉన్నారు నాన్న. చూడు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. హే సుమన, నువ్వు ఆ సర్కిల్లో నుంచి ముందు బయటికి రా. నిన్నే విక్రాంత్, విక్రాంత్ ఏమైంది? పవర్ పాస్ అవుతుంది తన బాడీలో. షాక్ తగిలినట్టే వదిలేశాను వదినా. మై గాడ్. అత్తయ్య, దయచేసి ప్రయత్నాన్ని మానుకోండి. చిన్న పిల్లలకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. వాళ్ళకి ఏమీ కాదని చెప్పారు. ఎవరు చెప్పారు? అఖండ స్వామి, అఖండ స్వామి, అఖండ స్వామి. ఆయన చెప్పినట్టు మీకెలా తెలుసు గురుగారు? మూర్ఖుల పట్టు గట్టు కన్నా గట్టిది. అఖండ స్వామిని మీరు కలవడమే తప్పు. కలిసి ఇలాంటి ప్రయోగం చేయడం ఇంకా పెద్ద తప్పు. ఇక నా బిడ్డ నాకు కనిపిస్తుంది. ఈ బిడ్డల ద్వారా నా బిడ్డ బింబాన్ని చూడబోతున్నా. సుమన, బయటకు వచ్చే. నైని, ఇక ఏం జరిగినా అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. రణమో మరణం, పోరాటం తప్పదు. విశాలాక్షమ్మ తల్లి, నిన్ను నమ్ముకున్న మాకు అన్యాయం చేయకమ్మా. అన్యాయం చేయకు. నా బిడ్డ కనిపిస్తుంది. నా బిడ్డ కనిపించబోతుంది. వస్తున్నాను నైని. శివ వస్తున్నాడు. శివ, విశాలాక్షి అమ్మవారు నన్ను ఆదేశించారు బుల్లబ్బాయ్.
నా బిడ్డ కనిపిస్తుంది, నా బిడ్డ కనిపించబోతుంది, నా బిడ్డ కనిపించబోతుంది. సుమన, పిల్లల్ని తీసుకెళ్ళండి. అయ్యో సుమన, సుమన, సుమన. ఆ తర్వాత చూడొచ్చా? అందరూ చూడగలుగుతారు బులిబాబు గారు. ఎలాగా అంటే గరుడ పంచమి, నాగపంచమి రెండూ అదే రోజు వచ్చాయి. ఆ ముహూర్తాన్ని నాకు కాన్పోతుంది. నీకు నువ్వే అనేసుకుంటే అయిపోతుందా? పెద్ద బొట్టమ్మ చెప్పిందని మీతో చెప్పలేదా? ఓ, మా అక్కతో చెప్పాను కదూ. చిట్టి, చనిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు చెప్పి కంగారు పెట్టించుకో. నీ డెలివరీ ఆ రోజైతే ఇంకా మంచిదే. నీ కోరిక తీరుతుంది కూడా. అవునక్క, ఆ సంతోషకరమైన గడియ కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నువ్వు ఆ దృశ్యం చూశాక ఎలా ఉంటావో ఏంటో. విక్రాంత్, పక్షం రోజులు టైం ఉంది. అప్పటిదాకైనా మనశ్శాంతిగా ఉండండి ప్లీజ్.